మీ అరెస్ట్ నుంచి లేదా మిమ్మల్ని కేసు నుంచి తప్పించడం కోసమా లేదా దానితో మాట్లాడడం కోసం కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి బీజేపీ నాయకులతోటి లాబీయింగ్ చేశారని ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి కదా. నేను ఒక మాట చెప్తా అండి, కేసు నుంచి తప్పించుకోవడం అన్నది ఇంపాసిబుల్. జస్టిస్ సిస్టమ్ అనేది ఇండియాలో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎన్నేళ్ళకైనా సరే, సమయం సందర్భం వస్తే తప్పు అనేది ప్రూవ్ అయితే శిక్ష పడాల్సిందే. కేసు నుంచి తప్పించడం అనేది భ్రమ, అది వదిలేసే, అది జరగదు. అటువంటి ప్రయత్నాలు, వెకిల్ ప్రయత్నాలు చేయకూడదు ఎవరు కూడా. యూ షుడ్ ఫాలో ద సిస్టమ్ అంతే. ఇప్పుడు నన్ను ఛార్జ్ షీట్ వేశారు, దాని ప్రొసీజర్ ఉంటుంది, కోర్ట్ హియరింగ్స్ ఉంటాయి, అపియర్ అవుతుంటాం, వెళ్తాం. అది కాదని ఏదో నేను ప్రయత్నాలు చేశాను అనేటటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, బీజేపీ కక్షపూరితంగా వ్యవహారం చేస్తుందా లేదా, బెయిల్ రాకుండా ఆపుతుందా లేదా, ఇటువంటి చర్చ దేశవ్యాప్తంగా ఉన్నమాట వాస్తవం. అది ఎట్లా ప్రూవ్ చేస్తాం మనం, ఎట్లా చెప్పగలుగుతాం మనం? ఇవన్నీ ఒక అంశం అయితే, కనీసము నన్ను అరెస్ట్ చేసిన రోజు ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎవరు రాలేదు కదండి. నేను నా భర్త ఇద్దరమే వెళ్ళాం. పెద్ద నాయకులంతా ఇక్కడే ఆగిపోయారు, ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎవరు రాలేదు. అంటే ఇవన్నీ మాట్లాడుతుంటే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మీరు ఎందుకు విమర్శ చేస్తున్నారు అని అంటారు, కానీ వాస్తవం అది. నోబడీ కేమ్, ఎయిర్పోర్ట్ వరకు ఒక్కరు కూడా రాలే నాతో. Not my brother, not my cousins, nobody. It was only me and my husband who were walking inside. Plus నాతో పాటు నన్ను బలంగా నమ్మి ఉండే జాగృతి కార్యకర్తలు వచ్చారు, కొంతమంది పర్సనల్ ఫ్రెండ్స్ వచ్చారు.